పట్టుకున్నాము. అయితే ఈ సరే కేటగిరైజేషన్ అనే ఇష్యూ వస్తుంది చేయబట్టి అది అవుతుందో కాదో ప్రభుత్వాల దృష్టిలో ఎట్లా ఉందో మనకు తెలియదు. అయితే నాకు ఒక మిత్రుడు ఉండు మాదిగా కమ్యూనిటీ నుంచి, తను ఏమంటాడంటే ఆయన ఒక 15 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తుండంట ఊళ్ళో ఎక్కడైనా సరే మాలా ఎంప్లాయీస్ నుంచి థ్రెట్ ఏం లేదంటుండ ఆయన. ఎందుకంటే మాలా ఎంప్లాయీస్ పిల్లలు ఏదో ప్రైవేట్ జాబ్స్ లేకుంటే ఐఏఎస్ అట్లా పోతున్నారు. ఈ విలేజెస్ నుంచి ఈ 15 ఏళ్ళలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, మాదిగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లయితున్నాయో సేమ్ అట్లనే మాల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి. అదే సుధార్ పని చేసుకుంటాడు, అదే కూలి పని చేసుకుంటాడు. వాళ్ళ పిల్లలు జాబ్ కొడుతున్నప్పుడు మా పిల్లలు ఎందుకు కొడతలేరన్న, మా వాళ్ళు ఇదెందుకు ఆలోచిస్తలేరు? మీరు ఏ ఊర్లోనైనా చూడండి అని చెప్తే, నేను కూడా మా ఎన్నికలు నేను చూస్తే దాదాపు ఒక 10 సంవత్సరాల 15 మంది దాకా వచ్చినాయండి. ఎవరు కూడా ఎంప్లాయీస్ పిల్లలు కాదు. అందరూ కాయకష్టం చేసుకుంటూ కూలి పనులకు పోతూ తల్లిలో లేదా తండ్రి లేని వాళ్ళ పిల్లలు కూడా బాగా చదివి జాబ్ కొట్టిరు. గ్రూప్ 4 కొట్టినరు, మన కానిస్టేబుల్ కొట్టిరు, టీచర్స్ 3-4 అయినరు. ఇప్పుడు ఆ వీడియో తీసే అబ్బాయి కూడా. ఇట్లా ఎంతోమంది 15 మంది దాకా జాబ్ కొట్టిరండి. ఎవరు కూడా ఎంప్లాయీస్ పిల్లలు కాదు. సరే ఎంప్లాయీస్ పిల్లలు అయ్యి ఎక్కడనో ఆ కోచింగ్ ఇప్పించి డబ్బులు బాగా పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు కూడా కాదండి వీళ్ళు. మరి ఇట్లా మా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మందకృష్ణకు అర్థం కావట్లేదు. ఇంకా మా వాటా మాకు కావాలని అంటున్నాడు, కానీ రేపు వస్తుంది ఏబీసీ కేటగరైజేషన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మా దాంట్లో కూడా వెనుకబడిన పిల్లలకు ఎప్పుడు జాబ్ రావాలి? అదే ఒక ఏల బీల సీల డీల కూడా కొన్ని కులాలను కలుపుతారు. ఏదో ఒక కులమే వస్తుంది, మళ్ళీ అప్పుడేం పోరాటం చేయాలి? అదే మాదిగ వాళ్ళలో బైండ్లోళ్ళు ఇట్లాంటి వాళ్ళు కలిపిరు అనుకోండి వాళ్ళతో పాటుగా. ఇప్పుడు బైండ్లోళ్ళు చిందోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిన దానికంటే వాళ్ళ పర్సంటేజ్ కంటే ఎక్కువ జాబ్స్ వాళ్ళకు వచ్చినాయి. మీరు ఎక్కడైనా చూడండి, బైండ్లోళ్ళు చిందోళ్ళు కొద్దిమంది ఉంటే ఆ కొద్దిమంది ఇళ్ళల్లో ఆ ఫ్యామిలీస్ నుంచి టీచర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వాళ్ళతో మీకు గొడవ పడాలన్నా ఈ గొడవ ఎంతవరకు పోవాలి? మా పిల్లల్ని చదువుకోమని చెప్పొచ్చు కదా. ఆ ఐపీఎస్ ప్రవీణ్ చేసినట్టుగా ఈ గురుకులాలకు పిల్లల్ని పంపించచ్చు కదా. ఈ పిల్లలు వస్తే మాకు జాబులు వస్తాయి, కానీ ఇప్పటివరకు అయితే వచ్చేటట్లేదే, మా పోరాటం అయితే సరైన పంథాలో సాగట్లేదు అని తన అభిప్రాయం చెప్పినప్పుడు నాకు కరెక్టే అనిపించింది. నేను చుట్టూ మా మండలంలో ఉండే విలేజర్స్ని అడిగినా కానీ ఎవరికి వచ్చినాయి జాబ్స్ అని అడిగితే వాళ్ళు అట్లానే చెప్తున్నారు అనమాట. పేద కమ్యూనిటీ నుంచి కసి కొద్ది చదువుతున్నారు. ఆ కసి మాలో ఎందుకు లేదు? అసలు మా పిల్లలు ఏం చేస్తున్నారు అని పరిశీలిస్తున్నారా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం కూడా దీని మీద దృష్టి పెట్టుకోవాలి. నిజంగా మన వాళ్ళకు జాబ్స్ వస్తున్నాయి సంతోషమే. ఆ పక్క వాళ్ళకంటే ఎందుకు వస్తున్నాయి అంటే మన వాళ్ళకి కసి ఉంది, చదవాలి, ఏ వృత్తి లేదు మనకు, ఈ చదివే మెయిన్ అనుకుంటున్నాం కాబట్టి మన వాళ్ళు చదువుతున్నారు. అట్లనే అంత చదివితే ఈ కాంపిటీషన్ ఎక్కువైతే ఇది కాదురా అని ఇప్పుడు కాంబ్లే గారు చెప్పినట్టుగా సెంట్రల్ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. అక్కడ పోటీ పడాలి, కానీ ఈ వాటాల కాడ పోటీ పడితే ఎప్పుడు తెగేది కాదు. ఇది ఒకే క్యాస్ట్లో కూడా లేదా ఒకే కేటగరైజేషన్లో కూడా మళ్ళీ పంచాయతీ వచ్చే అవకాశం ఉంటుంది. చివరికి ఏమైందంటే వాళ్ళు క్రీమిలు ఏరుకుపోతుంది. క్రీమిలు ఏరుకుపోయిందంటే ఇంకా మనం వెనకబడ్డట్టే అనమాట. ఒకే తరంలో వస్తే నెక్స్ట్ తరంలోకి రాదు. అందుకనే దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని కూడా ఇంకా బాగా చదవమని, కాంపిటీషన్ను ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్ళాలని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లనే మనం అంబేద్కర్ గారి వాటితో వెళ్తున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం బాగా చదువుకోవాలి. అట్లనే మనము మనవాద పార్టీలకు ఓట్లేసి మాకు అది చేస్తలేరు ఇది చేస్తలేరు అంటే మాత్రం మనం ఎప్పుడైనా ఇదే స్థితిలో ఉంటాము. అట్లనే అంబేద్కర్ గారు సూచించిన బౌద్ధాన్ని కూడా మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. బౌద్ధం స్వీకరించడం అంటే కేవలం జ్ఞానంతో ఉండడమే, సత్ప్రవర్తనతో ఉండడమే. మానవత్వము హేతువాదం కలిపితేనే బౌద్ధం అవుతుంది. ఎలాంటి మూఢనమ్మకాలు ఉండవు ఇందులో. మనం పంచశీల పాటించాలి, తాగొద్దు, తప్పులు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, చక్కగా చదువుకోవాలి, అబద్ధాలు ఆడొద్దు. ఇట్లా మనము ఒక మంచి వ్యక్తులంగా సమాజానికి ఆదర్శనీయంగా ఉంటాము. ఎప్పుడైతే మంచి వ్యక్తులుగా తాగకుండా ఉంటామో మనం సరైన మార్గంలో వెళ్తుంటాము, సరైన వాళ్ళకు ఓట్లు వేస్తుంటాము, మంచిగా చదువుతాం. కాబట్టి మనము అంబేద్కర్ గారు సూచించిన
మంచిగా అధ్యయనం చేసుకోవాలి, మంచి ప్రవర్తన కోసం బౌద్ధం స్వీకరించాలి, అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థలకు మనం కంట్రిబ్యూట్ చేసుకోవాలి, అందులో చేరాలి. కాబట్టి మనం అంబేద్కర్ బాటలో నడుస్తున్నాం అంటే ఖచ్చితంగా వాటిల్లో చేరితేనే మనం నడిచినట్లండి. లేదా అంబేద్కర్ గారికి దండలు వేస్తున్నాము, సభ్యత్వం చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అందుకే మనం బౌద్ధాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అందరికీ మరొకసారి జై భీమ్ అండి.